సో హాయ్ ఫ్రెండ్స్, మన బాలి గారు నటిస్తున్న డాకు మహారాజ్ నుంచి అయితే నేను ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ఈ సాంగ్ నేమ్ అయితే దబిడి దిబిడి సాంగ్ భయ్య. ఈ నేమ్ కి తగ్గట్టే సాంగ్ కూడా ఉంది. ఈ మూవీలో ఇది ఒక ఐటెం సాంగ్ భయ్య. ఐటెం సాంగ్ గా మనకి మూవీలో రాబోతుంది. సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే చాలా బాగుంది భయ్య. కాకపోతే సాంగ్ లో ఉన్న స్టెప్పులు అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి భయ్య. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ చేసింది ఎవరంటే మన శేఖర్ మాస్టర్ గారు భయ్య. శేఖర్ మాస్టర్ గారు ఇలాంటి స్టెప్పులు పెట్టడం అనేది నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను భయ్య. అసలు శేఖర్ మాస్టర్ గారు అయితే ఇలాంటి స్టెప్పులు పెట్టాడు ఏంద్ర బాబు నాకైతే అనిపించింది. మనం ఆ స్టెప్పుల గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి భయ్య. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ చేసింది శేఖర్ మాస్టర్ అయినా అనిపించింది భయ్య నాకైతే మాత్రం. ఈ సాంగ్ అయితే మన బాలి గారితో కలిసి ఊర్వశి రౌటేల గారు అయితే చేశారు భయ్య. డాకు మహారాజ్ మూవీ నుంచి ఇది వరకు 2 సాంగ్స్ అయితే వచ్చాయి భయ్య. 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 2 గుడ్ అయితే ఉన్నాయి భయ్య. ఒకటైతే చిన్న పిల్లతో ఒక సాంగ్ అయితే వచ్చింది చిన్ని అని. ఈ సాంగ్ అయితే లేడీస్ కి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తూ ఈ సాంగ్ అయితే కొరియోగ్రాఫర్ అయితే చేశారు భయ్య. ఈ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఈ సాంగ్ వల్ల మూవీకి అయితే చాలా హైప్ అయితే వచ్చింది. మూవీ చాలా బాగుంటుందిరా బాబు. ఈ సాంగ్ విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది భయ్య, ఈ సాంగ్ లో లేడీస్ కి అయితే చాలా ఇంపార్టెంట్ ఉంది అనిపించింది భయ్య. ఆ సిన్ని సాంగ్ విన్నప్పుడు నెక్స్ట్ టైటిల్ సాంగ్ అయితే ఒకటి రిలీజ్ చేశారు డాకు మహారాజ్ అని. అది కూడా చాలా బాగుంది. ఈ రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. సూపర్ హిట్ అయితే అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ అయిన దబిడి దిబిడి సాంగ్ అయితే మూవీ మీద ఉన్న హైప్ ని మొత్తం తీసి పడేసింది భయ్య. ఇది వరకు డాకు మహారాజ్ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా సరే మంచి హైప్ అయితే ఉంది భయ్య. ఎందుకంటే అక్కడ బాబీ డైరెక్టర్, నెక్స్ట్ ఏమో మన బాలి గారు చేస్తున్నారు కాబట్టి మూవీ మీద చాలా హైప్ అయితే ఉండేది. నిన్న రిలీజ్ చేసిన ఈ దబిడి దిబిడి సాంగ్ వల్ల మూవీ మీద మొత్తానికి హైప్ అయితే పోయింది. వీలైతే మళ్ళీ కొత్తగా క్రియేట్ అయితే చేసుకోవాలి. మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తే హైప్ వచ్చే అవకాశం అయితే ఉంది భయ్య. మెయిన్లీ మూవీ టీమ్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టాలనే ఈ సాంగ్ స్టెప్స్ వల్ల పెట్టలేకపోతున్నారు భయ్య. ఎందుకంటే ప్రతి ఒక్క విలేకరు కూడా ఈ స్టెప్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పోనీ శేఖర్ మాస్టర్ ఏదో స్టెప్స్ అయితే చెప్పాడు, అయిపోయింది భయ్య అక్కడతో. మన బాలి గారైనా సరే నాకు ఈ స్టెప్లు చెప్పారు ఏంద్రా బాబు, నేనైతే చేయలేను, వర్స్ట్ గా ఉన్నాయని చెప్పొచ్చు కదా భయ్య. పోనీ బాలి గారు చెప్పలేకపోయినా సరే డైరెక్టర్ అయితే బాబీ అయితే ఉన్నాడు కదా, బాబీ గారు అనే చెప్పొచ్చు కదా. పోనీ డైరెక్టర్ కాకపోతే నాగవంశీ గారు అయితే ఉన్నారు కదా మూవీ ప్రొడ్యూసర్, ఆయన చెప్పినా బాగుండేది భయ్య. ఇలాంటి స్టెప్స్ ఏంటి శేఖర్ మాస్టర్ గారు, ఇది కొద్దిగా మార్చండి అని చెప్పినా బాగుండేది భయ్య. అయితే ఒకటి భయ్య, ఈ స్టెప్స్ పెట్టడం వల్ల పెద్ద తప్పేం కాదు భయ్య. ఈ రోజుల్లో అది కామన్. కాకపోతే జనాలు అయితే ఈ స్టెప్స్ ని తీసుకోలేకపోతున్నారు భయ్య. మరి ఎందువల్ల అనేది మనకైతే తెలియట్లేదు. ఈ రోజులో ఇలాంటి స్టెప్స్ అయితే కామన్ భయ్య. మనం ఉన్నది 2000లో కాదు భయ్య, 2025లో ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో దీనికంటే వరస్ట్ స్టెప్లు అయితే రాబోతున్నాయి. అయితే ఒకటి అనొచ్చు భయ్య, మీరు ఈ సినిమాలోనే ఉందా ఈ స్టెప్, ఇంక ఏ సినిమాలో లేదా అనొచ్చు. చాలా సినిమాల్లో అయితే ఉన్నాయి భయ్య. అప్పుడులో పాతకాలంలో కూడా ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి. పాతకాలంలో ఎందుకు భయ్య, రీసెంట్ గా మన రవితేజ గారి సినిమాలో మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా సేమ్ ఇదే స్టెప్ అయితే పెట్టారు. అలాగే పుష్ప 2 మూవీలో కూడా పెట్టడం అయితే జరిగింది. పుష్ప 2 మూవీలో పెట్టారంటే వాళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ భయ్య. అది ఎవరో పట్టించుకోలేదు కూడా, క్వశ్చన్ కూడా చేయలేదు. అయితే రవితేజ గారు చేసిన మిస్టర్ బచ్చన్ మూవీలో కూడా సేమ్ ఇదే స్టెప్ అయితే పెట్టారు భయ్య వల్గర్ గా. రవితేజ గారిని కూడా అప్పట్లో చాలా ట్రోలింగ్ అయితే చేశారు భయ్య. రవితేజ గారిని కావచ్చు, బాలయ్య గారిని కావచ్చు, వీళ్ళిద్దరిని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా ఎవరు వేసినా సరే ఎందుకు ట్రోలింగ్ చేయట్లేదు అనేదే కదా భయ్య మీ డౌట్. ఆ డౌట్ కి అయితే క్లారిఫై అయితే ఇస్తాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాలయ్య గారిది, రవితేజ గారిది ఇద్దరిది కూడా ఏజ్ అయితే చాలా పెద్దది భయ్య. వీళ్ళిద్దరు కలిసి ఒక యంగర్ లేడీతో ఇలాంటి స్టెప్పులు వేయడం అనేది చాలా రాంగ్. జనాలు అయితే తీసుకోలేకపోతున్నారు భయ్య. ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాలో ఫీలింగ్ సాంగ్స్ లో ఈ స్టెప్ అయితే పెట్టారు. ఈ స్టెప్ అయితే వేశారు కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా క్వశ్చన్ అయితే చేయలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరిది కూడా సమానం ఏజ్. నెక్స్ట్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇంక ఎవరు కూడా క్వశ్చన్ అయితే చేయలేదు. అది కూడా ఒక్కసారి వస్తుంది ఆ మూమెంట్ అయితే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ 3 సాంగ్స్ కూడా కొరియోగ్రాఫర్ చేసింది ఒకరే భయ్య, మన శేఖర్ మాస్టర్ గారే చేశారు. శేఖర్ మాస్టర్ కి ఈ స్టెప్ ఒక సిగ్నేచర్ స్టెప్ లా అయిపోయింది భయ్య. ఇంకా ఈ స్టెప్స్ పెట్టడం వల్ల శేఖర్ మాస్టర్ కి అయితే ట్విట్టర్ లో వేసుకుంటున్నారు భయ్య, అసలు మామూలుగా లేదు. ఆ దబిడి సాంగ్ కింద కామెంట్లు అయితే ఉంటాయి, మీరైతే చదవండి వెళ్ళి. జానీ మాస్టర్ ని కాదు జైల్లో పెట్టాల్సింది, ఈ శేఖర్ మాస్టర్ ని పెట్టాలి జైల్లో అంటున్నారు భయ్య. ఇలా చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు భయ్య. శేఖర్ మాస్టర్ అయితే మామూలుగా వేసుకోవట్లేదు, అసలు మామూలు ట్రోలింగ్ అయితే చేయట్లేదు భయ్య. శేఖర్ మాస్టర్ కున్న ఫ్రేమ్ ని ఈ ఒకే ఒక్క సాంగ్ వల్ల మొత్తానికి శేఖర్ మాస్టర్ గారు అయితే పోగొట్టుకున్నారు భయ్య. సాంగ్ లో శేఖర్ మాస్టర్ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి భయ్య. ఏదో భయంకర స్టెప్లు అయితే పెట్టేశాను నేను, నార్మల్ స్టెప్లు అయితే పెట్టలేదు, వరల్డ్ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది అన్నట్టు ఉన్నారు భయ్య. శేఖర్ మాస్టర్ తో పాటు డైరెక్టర్ బాబీ గారు కూడా చాలా మంచి సాంగ్ అయితే తీస్తున్నాను నేను, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ అయితే తీస్తున్నాను అన్నట్టు ఫీల్ అయితే అవుతున్నారు భయ్య. ఈ మూవీలో ఇది ఒక ఐటమ్ సాంగ్ భయ్య. ఇలాంటి స్టెప్లే పెట్టాలి కానీ మరి ఇంత దారుణం స్టెప్లు అయితే పెట్టకూడదు భయ్య. ఎగ్జాంపుల్ పుష్ప 2 మూవీలో కూడా ఒక ఐటమ్ సాంగ్ అయితే పెట్టారు. ఆ కిస్సింగ్ సాంగ్ అయితే ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటుంది భయ్య. అయితే ఆ సాంగ్ లో కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, ఎక్స్పోజింగ్ స్టెప్లు అయితే ఉంటాయి. ప్రతి ఒక్క ఐటమ్ సాంగ్ లో ఉంటాయి భయ్య. ఐటమ్ సాంగ్ అంటే కొద్దిగా అలాంటి స్టెప్స్ అయితే పెట్టాలి, తప్పదు మరి. అలాంటి స్టెప్స్ లేకపోతే ఐటమ్ సాంగ్ ని ఎవడు చూడ భయ్య, ఎవడు పట్టించుకోడు కూడా. పెట్టొచ్చు, కాకపోతే మరి ఇంత వరస్ట్ గా పెట్టకూడదు అనేది నా ఉద్దేశం భయ్య.
సాంగ్ లో ఒక స్టెప్ అయితే ఉంటుంది భయ్య. ఊర్వశి రౌటేల గారు డాన్స్ అయితే వేస్తుంటారు. వెనక్కి తిరిగి మన బాలి గారు అయితే 2 చెయ్యిలు పట్టుకుని ఆ సీటు మీద ఒకటే కొడుతూనే ఉంటాడు భయ్య. అదే స్టెప్ అంట. చెబితే నమ్మరు కానీ ఆ సాంగ్ చూసినప్పుడు అయితే నేను నవ్వుకున్నాను భయ్య. ఈ సాంగ్ అయితే పక్క ట్రోలింగ్ అయితే అవుతుంది అనుకున్నాను. ఇప్పుడైతే అదే జరిగింది భయ్య. అసలు శేఖర్ మాస్టర్ గారు బాలి గారికి ఇలాంటి స్టెప్స్ ని ఎందుకు కంపోజ్ చేసారో నాకైతే అర్థం కాలేదు. బాలి గారు ఒక హీరోయే కాదు భయ్య, బాలి గారు అయితే ఒక ఎమ్మెల్యే కూడా. బాలి గారు లేడీస్ ని చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తారు భయ్య. శేఖర్ మాస్టర్ గారు బాలిని ఇలాంటి స్టెప్స్ తో కంపోజింగ్ చేసి బాలి గారి పరువు కూడా తీశారు భయ్య. ఆయన పరువు తీసుకున్నదే కాక ఇంకా మూవీలో ఇదే సాంగ్ పెడతారా లేదంటే ఈ సాంగ్ ని మళ్ళీ రీషూట్ చేస్తారనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. నేనైతే పక్క ఈ సాంగ్ అయితే రీషూట్ చేస్తారో అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తారు కదా. ఎందుకంటే బాలి గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు భయ్య. వాళ్ళకి చూడడానికి ఫ్యామిలీతో పాటు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇలాంటి స్టెప్స్ ఉంటే. ఈ సాంగ్ రీషూట్ చేసి ఈ స్టెప్స్ అనేది మార్చి మళ్ళీ కొత్తగా కొరియోగ్రాఫ్ చేసి పెడితే చాలా బెస్ట్ భయ్య, బాగుంటది కూడాను. ఇంక ఈ సాంగ్ మళ్ళీ రీషూట్ చేస్తారా లేదనేది నాగవంశీ గారికి తెలియాలి భయ్య. ఎందుకంటే ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి. మెయిన్లీ సాంగ్ అయితే చాలా బాగుంది భయ్య. జనాలకైతే చాలా బాగా ఎక్కింది సాంగ్ అయితే. కాకపోతే వీడియో సాంగే బాగలేదు భయ్య. ఈ సాంగ్ అయితే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు భయ్య. పాన్ ఇండియా వైడ్ గా ఈ సాంగ్ మీద అయితే ట్రోలింగ్ అయితే ప్రెజెంట్ నడుస్తుంది భయ్య. సో ఫైనల్లీ మీరు ఈ సాంగ్ వింటే మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో, మీకు ఈ సాంగ్ నచ్చిందా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి భయ్య. సో ఫైనల్లీ దబిడి సాంగ్ డీటెయిల్స్ అయితే ఇవే భయ్య. వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాను. అలాగే మన ఛానల్ అయితే 2K ఫ్యామిలీకి దాటిపోయింది భయ్య. మీ అందరి సపోర్ట్ వల్ల ఇదైతే జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది భయ్య. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి దయచేసి. మెయిన్లీ మీరు సపోర్ట్ చేయడం వల్లే మన యూట్యూబ్ ఛానల్ అనేది 2K ఫ్యామిలీకి అయితే దాటింది భయ్య. మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ భయ్య. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ ఎర్లీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.